వీడియోలను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. కానీ మీలో చాలా వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పే పాస్వర్డ్ చెప్పే వీడేందుకే మళ్ళీ వచ్చిండు వరకు వాళ్ళు వీళ్ళు వింటారు. ఏం మాట్లాడుతున్నావు పక్షి? నీ అమ్మ నన్నే కొడతావా? నీకేం తెలుసురా? అది నా లవర్ రా. అరే అది నన్ను లవ్ చేసి ఇంకొక లవ్ చేస్తుందా? నన్ను మోసం చేసింది రా. అది కొడతారా? దాన్ని బరాబర్ కొడతారా? నేను దాన్నే లవ్ చేస్తా, దాన్నే పెళ్లి చేసుకుంటా. మా అమ్మ గుర్తుగా ఒక గుంట ఒక ఎకరం కూడా ఇచ్చిన పాపన్న ఓలే. అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎట్లా ప్రేమిస్తాడో తెలుసారా? అవతల భారత నిన్న ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ నీకు చెప్పలే. నీకేమన్నా పిచ్చా పసి? నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? అనుమానిస్తానే, బరాబర్ అనుమానిస్తా. ఎందుకంటే నేను ఊరోని, నేను ఊరోని ఎక్కడనే ఉంటా, ఇట్లనే ఉంటా. హైదరాబాద్ లో అయితే మంచిగా స్టైల్ గా ఉంటారు కదా, నాకంటే స్టైల్ గా ఉంటారు, ఫ్యాషన్ బట్టలు వేసుకుంటారు కాబట్టి నువ్వు అదో తిరుగుతావు. అందుకే నేను అనుమానిస్తున్నా. వాళ్ళతో తిరిగేదాన్ని అయితే ఇన్ని రోజులు నీతో ఎందుకుంటా? ఏమో ఇక్కడికి వచ్చినప్పుడు నేను, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు పసి? నీ అమ్మ నన్నే కొడతావా? చెప్పే పాస్వర్డ్ చెప్పే. చెప్పు పాస్వర్డ్. అమ్మ చంపుతా. చెప్పు పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పు. చెప్పు పాస్వర్డ్ చెప్పు. అరే నేను చెప్పింది వినవయ్యా. ఉన్న పొలంగా 5 ఎకరాల భూమి పోతుంది. ఎందుకు నా మాట ఇట్లేవు చెప్పు. అరే పిచ్చి గిట్ట లేచిందా? పోయి లగ్గం చేసుకోమంటే నాకు అర్థం కాదు. నువ్వు వరదకు వాళ్ళు వీళ్ళు వింటారు. నేను లగ్గమే చేసుకోమన్నా. నీకు అంతలా ఇష్టం లేకపోతే దాంతో ఉండకు. పెళ్ళైతే గాని ఆ పెళ్ళైన తర్వాత 5 ఎకరాల భూమి మన పేరు మీద వస్తుంది. ఆ తర్వాత నీకు ఇష్టం లేకపోతే దాన్ని విడాకులు ఇచ్చి ఇంకోరికి ఇచ్చి పెళ్లి చేద్దాం. అప్పుడైతే మనల్ని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కదా. నేను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా అంటే నీకు కోపం రావచ్చు, కానీ నీకు కూడా తెలుసు కదా మా అమ్మాయి చచ్చిపోయినాక మా చిన్నమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందో. నాకేదైనా కొనుక్కుంటా ఓ రూపాయి ఓ పైస ఇవ్వంటే ఆమె పైసలు ఇచ్చేది ఓంగా ఎట్లా పడితే అట్టే నన్ను కొట్టేది. మా బాపు ముందు ఒక లెక్క, మా బాపు లేనప్పుడు ఒక లెక్క. ఎన్ని చిత్రహింసలు పెట్టిందో తెలుసు కదా. అరే నీకు అంతలా ఇష్టం లేకపోతే దాంతో సంసారం చెయ్యకు. కానీ నువ్వు పెళ్లి చేసుకో, నా మాట ఇను. అది కాదే, మీ చిన్నమ్మ నిన్ను బాధ పెట్టిందని నువ్వు దాన్ని బాధ పెట్టుడు, దాని జీవితాన్ని నాశనం చేసుడు కరెక్ట్ కాదే. నేను ఇప్పుడు జీవితాన్ని నేను నాశనం చేయలేను. దానికి ఒక జీవితాన్ని ఇస్తున్నా. దానికి నీకంటే మంచి భర్త దొరకడు. అరే నువ్వు మారవా? తిన్నంగా ఇదే ముచ్చట, పన్నంగా ఇదే ముచ్చట, పనికోంగి ఇదే ముచ్చట, 24 గంటలు ఇదే ముచ్చట. నువ్వు చేసుకునేదాకా నేను ఇదే ముచ్చటతో నొర్రితా. సరే ఫస్ట్ అయితే చేయలేక పోదాంపా. అబ్బా మెల్లిగా నువ్వే అయ్యా, దాంతో ప్రేమలో పడయ్యా. చెప్పే ఎందుకు చెప్తున్నా? చెప్పాను ఎంత ఇష్టపడ్డాను, ఎంత ప్రేమించి ఎందుకు చెప్తున్నా? ఎందుకు చెప్పే చెప్పు చెప్పు ఎందుకు అంజలి పట్టుకురా. నీకేం తెలుసురా? అది నా లవర్ రా. అరే అది నన్ను లవ్ చేసి ఇంకొక లవ్ చేస్తుందా? నన్ను మోసం చేసింది రా. అది కొడతారా? దాన్ని బరాబర్ కొడతారా? నువ్వు ఆగు. నువ్వు ఇట్లా ఏ ఊర్రా నీది? మీ మదర్ నన్ను మోసం చేసింది. నన్ను ఇన్ని రోజులు లవ్ చేసి ఇప్పుడు మోసం చేసింది. మాట్లాడు, అడుగు. నువ్వు నోరు ఫస్ట్ అయితే కొడతావా? తెలుసా వీడు? నువ్వు అసలు వీడు తెలుసా నీకు? కడతాను వీడు, నీకు తెలుసా? తెలియదా? తెలుసు తెలుసా? ఏంది నువ్వు చెప్పేది? వాడు చెప్పేది నిజమా? మాట్లాడవేందే? నేను ప్రేమించినాక వాడిని, కానీ నేను మోసం చేయలేదే అన్ని. రేయ్ చెప్తాంది కదా, అనుమానించుకుంటా కొడుతుండే నన్ను. అనుమానిస్తే ప్రేమ ఉంటదిరా. ఏదైనా నమ్మకం కొద్ది కలగాలి. నేను ప్రేమించిన అనుమానించలే, కానీ ఇప్పుడు అనుమానిస్తున్నా. ఏం చేయంగా చూసినావు నువ్వు? నా చెల్లె ఏం చేయంగా చూసినావు? అది ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతోటి. నువ్వు నోర్మై విన్నవా? నేను ఆ రోజు ధర్మగాడు వచ్చి నా తమ్ముతో నీ చెల్లె మాట్లాడుతుంది అని చెప్తే నువ్వు విన్నవా?
నేను ఇది జరుగుతుందట అంటే నువ్వేమన్నావు? నా కళ్ళతో చూడాలి, నా చెవులతో వినాలి అంటే ఇప్పుడు చూసినావు కదా నీ కళ్ళతోని ఏం మాట్లాడతావు? అప్పుడే నేను చెప్పంగానే విని దీన్ని హైదరాబాద్ పంపిస్తాయి. ఇప్పుడు ఈ నల్ల మొక్క పొంతో ఇదంతా రచ్చ జరుగునా? ఊళ్ళో ఇంత పరువు పోతుందా? మాట్లాడదండి. ఏమైందే? నేను అడిగితే మాట్లాడితే బాగన్నావు కదా, నేను ఎవరిని లవ్ చేస్తలేను, నాకు అట్లాంటిది లేదు, నన్ను ఎవరు లవ్ చేస్తాడని మాట్లాడినావు కదనే. మరి ఇప్పుడు ఇదేంది మాట్లాడవే? వాడి చేతులకు ఎంత అట్లా కొట్టిండు చూడు, దాని కన్ను ఎంత కమిలిపోయిందో. పోయి విన్నే పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం. ఏ వర్రకు ఏం స్టేషన్ లో పోతావే? స్టేషన్ లో పోతే పోయేది మన పరువే. వీందేందే మొగోడు, ఇది కాకుండా ఇంకో దాంతో తిరుగుతాడు, కానీ పోయేది మన చేతి మన మరం పోతుంది. అరే నువ్వు ఇంకోసారి దీంతో మాట్లాడినా, ఫోన్ గిట్లా చేసినా, ఇక్కడ బెదిరించినా కూడా నిన్ను చంపి బొంద పెడతా చెప్తున్నా. నడు. నేను దాన్నే లవ్ చేస్తా, దాన్నే పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను కాక ఇంకెవరు పెళ్లి చేసుకుంటే విషయం దాగి చచ్చిపోతా. ఏంద్రా తీసుకొని బా, ఇంటికి బా, ఇంటికి బా. నీకు ఎవ్వరు దొరకలేదానే? ఆడెట్లా పాడిందని గాలిలో చేసినవే నువ్వు? భగవంత శంకర రాములా నేను ఏం చేయాలి చెప్తున్నావా? ఇలా అగ్గి తలిగినవా? చూడు ఇప్పుడు ఎట్లా జరిగిందో. ఇంకా వాడు అనుమానపోడు కాబట్టి లొల్లైతే వాళ్ళు బయటపడ్డరు, లేకపోతే వాడు నీళ్ళక మంచోడేది ఉంటే అది చెప్పక చేయక వాంతో ఓవో లేకపోతే కడుపు తెచ్చుకుని డైరెక్ట్ ఇంటికే వచ్చావు. నేనేం చెప్పినా నువ్వు నా మాట విను. మొత్తుకొని సావాలే. ఇప్పుడు అది ఇజ్జత్ తీసుడితో పాటు ఆయనతో ఉన్న భూమి కూడా పట్టుకొని పోవు. పొలం కోసం ఆస్తి కోసం ఎవరన్నా చెల్లెని పెళ్లి చేసుకోమంటే వాళ్ళు ఉన్నారా? నాకు ఆస్తి కాదు ముఖ్యం. మా అమ్మ నేను పుట్టక ముందు నుంచి తినక ఎంతో కష్టపడి, అది ఆడోళ్ళ పని అనుకుంటా మగోళ్ళ పని అనుకుంటా కష్టపడి ఆ భూమి సంపాదించింది. మా నాన్న అమ్మ చచ్చిపోవడంతోనే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. కనీసం నా కళ్ళకెళ్ళి మా అమ్మ గుర్తుగా ఒక గుంట ఒక ఎకరం కూడా ఇచ్చిన పాపాన పోలే. దాని మీద ఉన్న మోస్తోనే ఉన్న భూమి అంతా దానికే ఇచ్చాడు మా బాపు. అదేమో ఇప్పుడు దీని మీద పట్టు వేసింది. ఇది ఇప్పుడు ఇంకేమన్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆడు తింటాడు, అదేమోతో తింటది, ఇదేమోతో తింటది. నా ఎవ్వ సంపాదించిన భూమి నేను తినా, నువ్వు తినావు. ఎందుకు ఇదంతా చెప్పు? నీకు దండం పెడుతున్నాయ్యా, నేను నిన్నెప్పుడు అడగలే. మొన్న పెళ్లి రోజు నువ్వే అన్నావు ఎప్పుడు ఏం అడగవు కదనే, ఏదన్నా కోరుకోని. ఇప్పుడు అడుగుతున్నాయ్యా. మా అమ్మ గుర్తుకున్నది నాకు ఒక్క భూమే, దాని చెమటంత వంగ కష్టపడి సంపాదించిన భూమి. మా అమ్మ భూమి నాకు గుర్తుగా కావాలి. నీకు దండం పెడతా, దాన్ని పెళ్లి చేసుకో. ఇప్పుడు నొప్పి ఎట్లుంది అంజలి? కొంచెం నొప్పి ఉంది బావా. అయినా గా సైకోగా నీకు ఎట్లా నచ్చిండు? గాని ఎందుకు ప్రేమించను చెప్పును? ముందు మంచిగానే ఉన్నాడు బావా, నేను నన్ను ప్రేమలో పడే వరకు మంచిగానే ఉన్నాడు. ఒక్కసారి నేను నా దగ్గర నుంచి ఇష్టం మొదలైనాక చిన్న ఇట్లనే అనుమానించుకుంటా కొట్టుకుంటా టార్చర్ ఇవన్నీ వేసుడు మొదలు పెట్టాను బావా. తర్వాత నేను ప్రేమ పెంచుకున్నా, నేనేం చేస్తా? మా అబ్బాయిలందరూ అమ్మాయి దక్కదగ్గ తన కోసం ఏం చేయమన్నా చేస్తాం, కానీ ఒక్కసారి వాళ్ళు మాకు దక్కిదంటే ఏది ఎటుపోతుందిలే, మేము కొట్టినా తిట్టినా మాతోనే ఉంటుంది కదా అని మేము మీద కేర్ చూపించాం, లెక్క చేయం మిమ్మల్ని. అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎట్లా ప్రేమిస్తాడో తెలుసారా? మన ఇంట్లో మన అమ్మని ఎట్లా ప్రేమిస్తామో, మన అక్కని ఎట్లా ప్రేమిస్తామో, మన చెల్లెని ఎట్లా ప్రేమిస్తామో, మన ప్రేమించిన అమ్మాయిని కూడా అట్లనే ప్రేమిస్తాడు. కానీ ఇవాళ రేపు అందరు అట్లా లేరురా. మీ అమ్మాయిలు కూడా నిజాయితీగా ప్రేమించడంలోని ఎవ్వరు నమ్మరు. మాయ మాటలు చెప్పి కడుపు వేసి వాళ్ళ అవసరం తిన్నాక పారిపోతారు చూసినావా, గసొంటోళ్ళని నమ్ముతారు. ప్రేమదేముందిరా, మూతి మీద మీసం వచ్చిన ప్రతి ఒడు ప్రేమిస్తాడు, కానీ ప్రేమించిన అమ్మాయిని చచ్చిపోయేదాకా గుండెలో పెట్టుకుని మంచిగా చూసుకుంటాడు చూసినావా, గాడు నిజమైన మొగోడు మగాడు. అంతే తప్ప అరే అంజలి, నీ మంచి కోసమే నేను చెప్తున్నా, వాడిని మర్చిపోరా. నీ గురించి తెలిసినోడిని, నీ మంచి కోరుకుని ప్రేమించు, తప్పులేదు, కానీ గట్లా అనుమానించటోని కాదురా. ఇప్పుడు నువ్వు వాడిని నమ్మి కొట్టినా తిట్టినా ఏం కాదని పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితం అంతా గట్లనే కొట్టుకుంటా తిట్టుకుంటా అనుమానించుకుంటుంటాడు. ఇప్పుడు నువ్వు వాడిని పెళ్లి చేసుకోలే కాబట్టి ఇలా నేను ఆపినా వాడిని కొట్టినా తిట్టినా, రేపటి కాలం నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను కూడా ఏం చేయలేదు, నువ్వు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే కొట్టినా తిట్టినా వాంతోనే ఉండాల్సి వస్తుంది. ఒక్కసారి నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు కూడా ఆలోచించురా. సరే, అక్క ఎదురు చూస్తుంటే ఇంటికి పోయాం. సరే బాబు.
ఏడవకు అంజలి, ఊకో. కాదే, పోయి నువ్వు గసుంటోని ఎట్లా ప్రేమించినవే నాకు అర్థమైతలేదు. వాడు ముందు మంచిగానే ఉండే అక్క, ఇప్పుడే ఇట్లా అనుమానించుకుంటా నన్ను కొట్టుకుంటా ఇట్లా తయారైండే. ముందు ఎవరైనా మంచిగా ఉంటారు అంజలి. మగోడు వాని అవసరం తీరేదాకా మనతోని మంచిగా మాట్లాడతారు, అన్ని నువ్వే అంటారు. ఒక్కసారి వాని అవసరం తీరిందంటే ఇగో వాళ్ళ అసలు రూపం ఇట్లా బయట పడుతుంది. అందరూ బావలెక్క మంచోళ్ళు ఉండరు కదనే, అర్థమైందా? బావ లెక్క అంటే బావ ఒక్కడే ఉంటాడక్క, అట్లా ఇంకెవరు ఉండలేరు కదా. బావా అందరిలాంటి వాళ్ళు కాదే. నన్ను పెళ్లి చేసుకున్న కొత్తలు ఎట్లున్నాడో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కరోజు చిన్న మాట కూడా అని నన్ను నొప్పించినోడు కాదు. అదే వీడు చూడు, ప్రేమించిన అన్నాడు, ప్రాణం అన్నాడు, ఇప్పుడు నువ్వు లేకపోతే మందాయి సత్తా అంటాడు. అందులో కూడా మన స్వార్థమే చూసుకుంటాడు తప్ప మరి నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, నీకు నేను దూరంగా ఉండమన్నా నేను హ్యాపీగా ఉంటా, నువ్వు హ్యాపీగా ఉంటా అని మాట్లాడుతుండా. అట్లుంటారే మొగుళ్ళ గుణమే అట్లనే. నా మాటిని అట్లాంటి వేసుకొని నువ్వు సుఖపడవు అంజలి. నేను ఒక్కడి చెప్తాను అంజలి, నీకు బావాలంటే మంచి భర్తను చూసి పెళ్లి ఎత్తనే నీ జీవితం మంచిగా ఉంటది. అప్పుడు నా మాటినే. బావ వస్తుంటాడు అంటే బావ ఒక్కడే ఉంటాడు కదక్క, అట్లా ఇంకోడు ఉండడే. అట్లని చెప్పి బావనిచ్చైతే పెళ్లి చేయలేను కదనే. నువ్వన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, అర్థమైందా? అంజలి, ఏ అంజలి, అంజలి బయట రాయే. అంజలి, అంజలి. ఏంది అంజలి, అంజలి బయట అంజలి ఎక్కడికి వస్తుంది? అంజలి బయట రమ్మను రే. రాదు. అంజలి బయట రా. ఇప్పుడు అంజలి బయట రాలే అనుకో, దాడి చెప్తాను నేను. ఏంద్రా నువ్వు తాగి వచ్చేది అవతల భారత. నువ్వు కనుక ఇప్పుడు ఇక్కడి చెల్లి పోలేదు అనుకో, నా మొగుడే కనుక అత్తే నేను ఇక్కడనే మాయ చేసి పెట్టాను. ఎవ్వాలన్నా అంజలి బయట రా నువ్వు. అంజలి నేను మినా నేను రాని ఎవరన్నా రాని మళ్ళీ వచ్చిండు. చంపుతావని అంజలి తమ్ముడు నువ్వు సూపర్ రా. ప్రేమించినట్టు నటించమన్నా కానీ నువ్వు ఏకంగా జీవించినవు. ఏదో అక్క మీదయ్యా సూపర్. మా యాక్టింగ్ అట్లా ఉంటది మనతోని మరి. తమ్ముడు నువ్వు అడిగినట్టు నీకు ఫోన్ పే 50,000 కొట్టేసిన. ఇంకా ఫ్యూచర్ లో నీకు ఏం కావాలన్నా ఈ హక్కుందని మాత్రం మర్చిపోకు. 5 ఎకరాలు వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఓ గుంట అమ్మిన పైసలు కాదురా నీకు ఇచ్చేది, సరేనా? సరే అక్క. అన్నట్టు అరే తమ్ముడు, నువ్వు ఈ ముచ్చటను పొరపాటున కూడా నా మొగునికి నా చెల్లెకు అస్సలు తెలియనియద్దు. వాళ్ళు తెలిస్తే మాత్రం నా కుంప కొల్లేరే. కొన్ని రోజులు నువ్వు ఇక్కడి చెల్లి హైదరాబాద్కి వెళ్ళిపో. అక్కడ నీకేం కావాలన్నా నాకు చెప్పు. నా చెల్లె పెళ్లి నా మొగునితోనైనాక మళ్ళీ నేనే నిన్ను పిలిపిస్తా. అప్పటి వరకు నువ్వు ఇక్కడికి రావద్దు, సరేనా? సరే అక్క. మీలాంటి సరే అక్క. పోయేత్తా అక్క. రైట్. అమ్మో, వీడిని కూడా నమ్మచ్చేది లేదు. వీని మీద ఒక కన్నేసి ఉంచాలి. అంజలి, ఈ 5 ఎకరాలు నాదే, నువ్వు నాదే. నీ సంగతి నేను చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి వైబ్స్. చూస్తారు కదా వీడియోస్. మీరు అనుకున్నట్టయితే మేము మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం.
మరొక కొత్త వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. ఇక ముందు కూడా అలాగే ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా పక్క ఉన్న గంట బెల్లు గట్టి కొట్టుర్రి. బాయ్ బాయ్.